హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నవంబర్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరగబోతున్నటువంటి కార్తీక మాసంలో విశేషంగా నిర్వహించబోతున్నటువంటి ఆధ్యాత్మిక క్రతువుకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ప్రేక్షకుల సందేహాల్ని ప్రతిరోజు కూడా నివృత్తి చేస్తూ జాతకపరంగా ఉండేటువంటి ఇబ్బందుల్ని తొలగిస్తూ ఉన్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారు ఇవాళ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. చక్కని శ్లోకంతో ప్రారంభిద్దామా అండి? తప్పనిసరిగా ధ్యానం అరుణకిరణజాలైరంజదాశావకాశ విధృతజపటిక పుస్తకాభీతిహస్త ఇతరవరకరాఢ్య పుల్లకలహార సంస్థ నివసతు హృదిబాల నిత్యకళ్యాణశీల యా దేవీ మధుకైడవ ప్రశమనే యా మాహేషోన్మూలిని యా ధూమ్రేక్షణచండముండదమని యా రక్తబీజాశని యా శుంభాదనుశుంభదైత్యదమని యా సిద్ధలక్ష్మీపరా సా చండీ నవకోటిశక్తిసహిత మాం పాత విశ్వేశ్వరీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ తెలిసినటువంటి విషయమే, పరమ పవిత్రమైనటువంటి అరుణాచల క్షేత్రంలో నవంబర్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమాది క్రతువులు జరగబోతున్నాయండి. అది కూడా అరుణాచల క్షేత్రంలో. ఇందులో ఎవరైనా ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అవకాశాన్ని, పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశాన్ని గురువుగారు కల్పిస్తూ ఉన్నారు. ఎవరైనా ప్రత్యక్షంగా పాల్గొనాలి అనుకున్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి పీఠం నెంబర్స్కి కాల్ చేయండి. మీ గోత్రనామాల్ని నమోదు చేయించుకోండి. చక్కగా మీకు ఎటువంటి సందేహాలున్నా పీఠం తరపున నివృత్తి చేస్తారు. అలాగే ప్రతిరోజు మన ఈ కార్యక్రమం ద్వారా కూడా అరుణాచల విశిష్టతతో పాటుగా కార్తీక మాస విశిష్టత, జాతకపరంగా వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులకు పరిష్కార మార్గాలు మనం అందరం కూడా గురువుగారిని అడిగి తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే మరొక విషయం, సామూహికంగా జరిగేటువంటి నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా శనైశ్వర దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ శని హోమం, జాతకపరంగా ఉండేటువంటి ఇబ్బందుల్ని తొలగించే కొన్ని హోమాది క్రతువుల్ని ప్రతి మాసంలో కూడా విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి అనేటువంటి సంగతి అందరికీ తెలిసిందే. రేపు 6వ తారీఖున ఉండబోతోందండి. చివరి నిమిషంలో కూడా చక్కగా పాల్గొనవచ్చు, లేదా పరోక్షంగా మీ పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది. లేదు ఈ 6వ తారీఖున కుదరడం లేదు అనుకునే వాళ్ళకి ఈ నెల 20వ తారీఖున కృత్తిక నక్షత్రం పడుతోందండి. ఈ రోజున కూడా సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమం. జాతకంలో చాలా మందికి నాగదోషం, కాలసర్పదోషం, నాగశాపం, సర్పదోషం వంటివి ఉంటూ ఉంటాయి కదా. వీటి నివారణ కోసం సామూహిక నాగ ప్రతిష్టాపన ఆశ్లేష బలి కార్యక్రమం జరుగుతుందండి. జాతకపరంగా ఇబ్బందుల్ని తొలగించే కొన్ని హోమాది క్రతువులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇందులో కూడా చక్కగా పాల్గొనవచ్చు. మళ్ళీ 20వ తారీఖున ఉండబోతోందండి. ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే గనక పేర్లు నమోదు చేసుకోండి. గురుగారు, ఎలా జరుగుతున్నాయండి నవరాత్రులు ఇప్పటి వరకు? అలాగే ఒక పక్క మన కార్యక్రమం దగ్గరకు వస్తోంది, సమయం అనేది ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. ఎలా ఈ రెండు కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? చాలా అద్భుతంగా జరుగుతున్నాయమ్మా. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆరంభమైనాయి. ఇవాళ 3వ రోజున ప్రతినిత్యం కూడా చండీ ఉపాసన, చండీ పారాయణ జరుగుతున్నది. మరి చండీ నవాక్షరి మంత్రం కూడా అనుష్ఠానం చాలా అద్భుతంగా జరుగుతున్నది. చాలామంది రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, ఇంకా కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ గోత్రనామాలతో ఈ చండీ నవాక్షరి ప్రతినిత్యం కూడా పారాయణ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. వచ్చే నెల ఈ సమయానికి మనం 4వ రోజులో కూడా ప్రవేశిస్తాము అరుణాచల క్షేత్రంలో. ఎలా ఇప్పటి వరకు అనుకున్న ప్రణాళిక అలాగే కొనసాగుతోందా? కొత్త కొత్త మార్పులు చేర్పులు ఏమన్నా చేరాయా? కొత్త అంటే ఏం లేవు. నిత్యకృత్యంలో మనం మాట్లాడుకునేటివే అవే నడిపిస్తున్నాం. కొత్త చేర్చడానికి కూడా సమయం కూడా లేదు ఇక. కాబట్టి ఉన్నవాటితోనే ఏదైతే చెప్పామో అదే దాన్ని సమూలంగా దానికే ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎలా సాగుతుంది గురుగారు? ఏమన్నా వాళ్ళ తరపున ఏమైనా కొత్త సందేహాలు అడుగుతున్నారా? ఇంకా కొంతమంది ఇద్దరు కలిపి 15,000 చేయమని అడుగుతున్నారు. మరి భార్యాభర్త ఇద్దరం వస్తాం కదా గారు, 15,000 ఇద్దరికి చేయండి అంటే మనం క్యాలిక్యులేషన్ తప్పుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ అకామిడేషను, అక్కడ అయ్యే ఖర్చులు, మరి ఇంత యొక్క కార్యక్రమానికి 5 రోజుల పాటు అంటే మరి అలంకరణ ఖర్చు కానివ్వండి, మరి బ్రాహ్మణ ఖర్చు, పూజా ద్రవ్యాల ఖర్చు, మరి భోజనాల ఖర్చు, ఇవన్నీ లెక్కేయాలి కదా. మళ్ళీ అకామిడేషన్ మెయిన్. మరి అవన్నీ కావాలంటే మరి పర్ హెడ్ 15,000కి చాలా తక్కువ పెట్టడం జరిగింది. ఇంకా తగ్గించాలంటే మనం ఏం చేయలేని పరిస్థితి. అదే చెప్తున్నాం. ఇలా అడగకూడదు కానీ చాలా మందికి అవగాహన ఉండదు గురువుగారు. హోమాది క్రతువుల మీద కావచ్చు, మనం మనకి జాతక పరంగా కావచ్చు, దోషాల పరంగా కావచ్చు, ఒకటి నివృత్తి చేసుకోవాలి అనుకుంటే దాని వెనుక పండితుల దగ్గర నుంచి, ద్రవ్యాల దగ్గర నుంచి ఎంత శ్రమ ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది, ఇవన్నీ చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది గురువుగారు. మన అరుణాచల కార్యక్రమం వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్నంతలో చెప్పండి గురువుగారు. అసలు ఎంత ఉంటుంది దీని వెనుక శ్రమ, ద్రవ్యం పరంగా కావచ్చు, మీ శ్రమ పరంగా కావచ్చు. శ్రమ అనేది ఇక సామాన్యుడు తట్టుకోలేని శ్రమ ఉంటుంది. మరి ఇక్కడి నుంచి మరి అక్కడికి వెళ్ళి చేయడం అంటే
మన ఊర్లో చేయడం అంటే అది పెద్ద తేలికే కామన్. కానీ మనం వేరే స్టేట్ వెళ్ళి మనం మెడ్రాస్ వెళ్ళి చేయాలంటే మామూలు విషయం కాదు. అన్నీ ఇక్కడి నుంచి క్యారీ చేయాలి. వాళ్ళు అక్కడ దొరుకుతాయో దొరకవో తెలియదు. దొరికినా వాళ్ళ రేట్ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కాబట్టి ప్రీ ప్లాన్ ఇక్కడి నుంచే వెళ్ళాలి మొత్తం. మరి ఒక 2-3 రోజుల పాటు ముందు నుంచే మనం వెళ్ళటం, మరి బ్రాహ్మణులు ఋతుక్కులు కూడా ముందే రావాలి, అంతా సర్దుకోవాలి, చేయాలి. మరి అంతమందికి ఏర్పాటు చేయాలంటే ఎక్సైజ్ చాలా ఉంటుంది. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ కష్టం అనేది చాలా ఉంటుంది. ఏదో డబ్బులు కట్టడం రావడం పోవడం కాదు కదా. సో కార్యక్రమం సక్రమంగా నిర్వర్తించాలంటే దాని వెనకాల ప్రీ ప్లాన్ ఉంటేనే మనం కరెక్ట్గా చేయగలుగుతాం. కాబట్టి అంతా ప్రీ ప్లాన్గా చేస్తూ పోతున్నాం. అంటే ఎంత ఉంటుంది ఒకసారి వివరంగా చెప్పండి గురుగారు. శ్రమ కావచ్చు, ద్రవ్యపరంగా కావచ్చు, మీరు ఎన్ని నెలల ముందు నుంచే దీని వెనుక ప్రణాళిక అనేది ఉంటుంది? ఆల్మోస్ట్ మనం ప్రారంభం చేసి 2 మాసాలు అయింది. ఈ 2 మాసాల నుంచి ముందుగా బ్రాహ్మణుల్ని ముందుగా కన్ఫర్మ్ చేసుకోవడం కానివ్వండి, మరి పూజా సామాన్లు ఏమేం కావాలి లిస్ట్ అవుట్ చేసుకోవడం, మరి అక్కడ అకామిడేషన్స్ అది ఇంపార్టెంట్, మరి వంట వాళ్ళు ఇదంతా కూడా ఉంటుంది కదా. మరి వంట వాళ్ళు మరి వాళ్ళకి ముందు చెప్పాలి. ఇప్పుడు విడి రోజులు అంటే పబ్లిక్ దొరుకుతారు, పని వాళ్ళు కూడా. మరి కార్తీక మాసం అంటే ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సడన్గా దొరకరు. మరి ఏదైనా సెలెక్టెడ్గా ఎంచుకుంటేనే దాని దగ్గర క్వాలిటీ వస్తుంది. ఎవడు పడితే వాడిని తీసుకొచ్చి రోడ్డు మీద కనబడి వంట చేయించామనుకోండి, వంట చెడగొట్టేస్తారు. కాబట్టి ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. అంతా ఆల్రెడీ మాట్లాడి పెట్టామంతా, ఎవ్రీథింగ్ అంతా కూడా ప్రీ ప్లాన్డ్గా ఉన్నాం, ఇబ్బంది లేదు. సరే గురుగారు, నవరాత్రులు కూడా అవుతున్నాయి కదండి ఒక పక్క. నవరాత్రుల దీక్షా కార్యక్రమం ఎలా జరుగుతోంది, అలాగే అక్షర లక్ష కూడా జరుగుతుంది, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ప్రక్రియలు? 5 బ్రాహ్మలు ప్రతినిత్యం కూడా ఈ నవాక్షరి జపం చేస్తూ ఉన్నారు. మరి ప్రతినిత్యం కూడా 11 పారాయణ జరుగుతున్నాయి. 9 రోజులు కనీసం 100 పారాయణ చేసిన తర్వాత ఒక 10 హోమాలు. మరి విజయదశమి రోజున విశేషంగా మహర్నవమి రోజు మహిషాసురమర్దిని అమ్మవారు చాలా విశేషం కాబట్టి మహర్నవమి, తర్వాత దుర్గాష్టమి, ఈ 3 రోజులు కూడా చండీ యాగం జరుగుతుంది. అంటే ఒక 100 సార్లు పారాయణ చేస్తే 10 సార్లు హోమం చేయడానికి మాత్రం అవకాశం ఉంటుంది. అంటే దశాంశం లెక్క. మరి 100 సార్లు పారాయణ అయితేనే 10 సార్లు మాత్రమే హోమం చేయాలి. ఇది శాస్త్రం చెప్పిన విధానం కాబట్టి ఈ యొక్క పారాయణలు జరుగుతున్నాయి ప్రతినిత్యం కూడా. మొత్తం అయిన తర్వాత దుర్గాష్టమి నుంచి ప్రారంభం చేసి 3 రోజుల పాటు విశేషంగా ఈ యొక్క చండీ హోమం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే కలశ స్థాపన, ప్రతినిత్యం కూడా అర్చనలు, మరి ఉపాసన, చక్రార్చన, శ్రీచక్రార్చన కూడా చేస్తూ ఉన్నాం. శ్రీచక్రార్చన అంటే కనీసం 7 గంటల సమయం పడుతుంది చక్రార్చనకి. విశేషమైన పాత్రలు ఉంటాయి, అవన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నది శ్రీచక్రార్చన కూడా. తప్పకుండా గురుగారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో గురుగారు, నవరాత్రులకు సంబంధించి కొన్ని విశేషాలు మీ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాం గురుగారు. నవరాత్రుల తాలూకా ప్రత్యేకత ఏంటి? ఉన్నంతలో ఎవరైనా అమ్మవారి ఆరాధన ఎలా చేసుకోవచ్చు? అంటే ప్రధానంగా ఎవరికి చేతనైనంత వరకు వాళ్ళు చేయాలి. మరి కొంతమంది కాస్త మంత్రాలు వచ్చిన వాళ్ళు, షోడశోపచార పూజలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కలశ స్థాపన చేసుకొని కలశం పెట్టుకొని చక్కగా మరి ప్రతిరోజు ఒక విశేషంగా అమ్మవారికి నివేదన వేరు, మహానివేదన వేరు. ఒక్కొక్క రోజు ఒక అమ్మవారికి ఒక ప్రీతి పదార్థం ఒకటి ఉంటుంది. ఆ రకమైన పదార్థం చేసి ఎక్కించడం, తర్వాత మహానివేదన పెట్టడం. మరి కలశ స్థాపన చేసామంటే 3 పూట త్రికాలార్చన చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తప్పనిసరిగా షోడశోపచార పూజలు చేయాలి. కనీసం అష్టోత్తరం చేయాలి. మరి ప్రదోషకాలం అమ్మవారికి చాలా విశేషం కాబట్టి ప్రదోషకాలంలో తప్పనిసరిగా సహస్రనామార్చన, లలితా సహస్రనామార్చన కానివ్వండి. మరి ఏ రోజు విశేషం ఆ రోజు. వాళ్ళు గాయత్రి అలంకారం అనుకోండి, కొంతమంది గాయత్రి అష్టోత్తరం చేస్తూ ఉంటారు, అది కూడా తప్పులేదు. ఏదైనా ప్రధానంగా లలిత మాత్రమే చాలా విశేషం అన్నమాట. కాబట్టి ఈ యొక్క శ్రీచక్ర అధిష్టానంలో అమ్మవారు పైన అమ్మవారు నివసించి ఉంటుంది. లలితా త్రిపుర సుందరి అమ్మవారు ప్రధానం కాబట్టి లలితా సహస్రనామం అనేది చాలా విశేషం. దాంతోపాటు త్రిశతి ఖడ్గమాల, ఇవి చాలా విశేషం. లలితా త్రిశతి ఖడ్గమాల, లలితా అష్టోత్తరం ఇవన్నీ కలిపి కనుక అర్చన చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మనం అనుకున్న కోరికలు నెరవేరడానికి, మరి ఎటువంటి సౌభాగ్యాలు కలగాలన్నా, ఎటువంటి ఐశ్వర్య సంపదలు కలగాలంటే ఈ 9 రోజులు ఎవరైతే భక్తితో ఆరాధిస్తారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరడానికి చాలా అద్భుతంగా ఈ యొక్క దేవి నవరాత్రులు అమ్మవారి మహిమ వల్ల మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి దేవి నవరాత్రులు. మేము ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నాం. నేను చిన్నప్పటి నుంచి ఒక దేవి నవరాత్రులు చేస్తున్నా. అంటే నాకు 17 ఏళ్ల వయసు నుంచే నేను చేసేవాడిని. అప్పట్లోనే అమ్మవారి అలంకారాలు, మరి 2 పూట్ల కుంకుమార్చన ఇవన్నీ చేసేవాళ్ళం. మరి అట్లా చేసాం కాబట్టి ఈ మాత్రమే ఉండగలిగాం. కాబట్టి మంచి విశ్వాసంతో, నమ్మకంతో చేయాలి. కొంతమంది చేతకాని వాళ్ళు ఉంటారు, కనీసం కలశం కూడా పెట్టడం చేతకాకనో, అది అవకాశం లేకనో, అది ఇంట్లో సహకరించకనో పెద్దవాళ్ళు, అట్లా పిల్లలు అట్లా ఇబ్బంది పడేవాళ్ళు కనీసం దీపారాధన చేసుకోవడం, లలితా సహస్రనామార్చన పారాయణ చేసినా చాలు. 9 రోజులు కూడా అమ్మవారి భూమి మీద
సంచరిస్తుంది కాబట్టి తిరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా విశేషం అన్నమాట. తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా చేయాలి, అమ్మవారి అర్చన అనేది చేయాలి, ఆడవాళ్ళు తప్పనిసరిగా చేయాలి. తప్పకుండా గురుగారు. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఓకే మేడం. 20 డిసెంబర్ 2022. టైం అండి? 7:19 7:19 మార్నింగ్. 7:19. ఓకే. ఎవరిదమ్మా జాతకం? పాపది మేడం. చేంజ్ చేయాలనుకుంటున్నాము. మాట్లాడండి గురువుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుజీ. నమస్తే. ఏ పేరు పెట్టావు? ఇది పాపది వేరే పేరు పెట్టినాం గురుజీ. పేరు పెట్టి నుంచి పాపకి హెల్త్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి. అయితే స్వాతి నక్షత్రంలో వేరే పేర్లు ఉంటాయట, అది అడగడానికి కాల్ చేసి. నువ్వు ఏ పేరు పెట్టావు చెప్పు ఫస్ట్. వేరే పేరు నాకంటే తెలుస్తుంది. కృతిక. కృతిక కరెక్ట్. నక్షత్రం మీద పెట్టావు కదా. అదే అంటే విలేజ్ లో అడిగినాం పంతులకి, అది నడవది అని అంటారు. అయితే ఆ పంతులకి ఏం తెలియదు. కృతిక అంటే స్వాతి నక్షత్రం కరెక్టే పెట్టావు, నక్షత్రపరంగా బాగానే ఉంది. కాకపోతే రాహుదేశ నడుస్తుంది. ఈ రాహుదేశ ఎప్పటిదాకా ఉందంటే ఈ సంవత్సరం చివరి వరకు ఉంది. అక్కడి నుంచి బాగుంటుంది. ఇల్లు కట్టాలని ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఏం లేదు గురుజీ ఇప్పుడు ఇల్లు కట్టడానికి. కొన్ని ఆలోచన లోపల ఉందా? కట్టాలి అనే ప్లానింగ్ చేస్తున్నారా? అవును గురుజీ. మరి లేదంటావు. ఈమె జాతకం ప్రకారం ఖచ్చితంగా మా సారు బిజినెస్ చేస్తారు, దానికోసము ప్లానింగ్ లో ఉన్నాం కానీ ఇంకా ఏంటి అప్పులు తీరలేవు, తీరినాక చూద్దామని. ఈమె జాతకం ప్రకారం వచ్చే సంవత్సరం 2024 నుంచి 27 లోపల ఖచ్చితంగా సొంత ఇల్లు కట్టి తీరుతారు. ఒకటి దశ మారుతుంది. నువ్వు పేరు మార్చినంత మాత్రం ఇప్పుడు ఏం మారదు. టైం చివరికి వచ్చింది, బ్యాడ్ టైం అయిపోవచ్చింది. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. పేరు మార్చాల్సిన పని లేదు. పేరు కరెక్టే పెట్టావు. ఓకేనా? ఓకే, తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 12/7/81. టైం అండి? 6:05. ఎవరిదండి జాతకం? అబ్బాయి పేరు? మాట్లాడండి గురువుగారితో. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. ఉద్యోగం చేస్తున్నాడా? ఉద్యోగం చేస్తున్నాడా అంటున్నా. ఉద్యోగం లేదు, కాలేదండి. ఇంకా ఉద్యోగం ఏమి లేదండి. ఉద్యోగం కూడా లేదా? లేదండి. ప్రజెంట్ శని బాగలేడు, దాంతోపాటు కుజదోషం బలంగా ఉంది, మరి కాలసర్ప దోషం ఉంది. నేను రోజు చెప్తుంటా కదా, ఈ రెండు ఉంటే ఎంత చేసినా పిల్లలు ముందుకు పోలేరు. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశేష బలిపూజ చేయించు, చేస్తే ఉద్యోగం వస్తుంది. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్కారం అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ వైపు చూడకండి, టీవీ వైపు చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 జూన్ 1999 అండి. జూన్ 28, 99. టైం అండి? టైం ఉదయం 6 గంటలు. ఎవరిదండి జాతకం? మా అబ్బాయిదండి. అబ్బాయి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. మా మహమ్మద్ జాన్ అండి అబ్బాయి పేరు. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే. అబ్బాయి మొన్న 4 సంవత్సరాలు బాగా జాబ్ చేశాడండి సుభాగంలో, ఆఫీస్ బాయ్ లాగా. సడన్ గా సంవత్సరం అయిందండి మానేశాడు, మళ్ళీ ఇంకా వెళ్ళట్లేదండి. ఓకే. ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూకి వెళ్ళినా అది అవ్వట్లేదు. చెప్తానంటున్నారు, వెనక్కి పంపిస్తున్నారు. ఓకే. జాతక పరంగా బాగానే ఉంది కానీ గట్టి ప్రయత్నం చేయమని చెప్పు. ఇప్పుడు టైం బాగానే ఉంది. ఓకేనా? వచ్చే సంవత్సరం నుంచి బాగుంటుంది. ప్రజెంట్ అయితే టైం బాగానే ఉంది, భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. రవి మహర్దశ ప్రారంభమైంది కాబట్టి అవుతుంది కాబట్టి అక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంటుంది. ఇప్పుడైతే సమయం బాగానే ఉంది. ప్రయత్నం లోపం తప్ప ఏం దోషాలు అయితే కనపడట్లేదు. గట్టి ప్రయత్నం చేయమని చెప్పు. ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే మేడం. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 9/11/89 మేడం. 9/11/89. టైం అండి? 7:35. ఎప్పుడు? ఉదయమా రాత్రా? మార్నింగ్.
ఎవరిదండి జాతకం? మా అబ్బాయిది మేడం. అబ్బాయి పేరు చెప్పి గురువు గారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పయ్యా. నమస్తే సార్. నమస్తే. టీవీ చూస్తున్నావా? చూస్తున్నాం సార్. మా లేదు ఆఫ్ చేసాము. టీవీ చూస్తే తర్వాత చెయ్యి. మా అబ్బాయి లేదు ముట్లే పెట్టాంలేండి. చెప్పు. మా అబ్బాయిది 9/11/89 స్వామి. విషయం ఏంటి చెప్పు, సబ్జెక్ట్ ఏంటి? ఉద్యోగం గురించి ఉద్యోగం మారి ట్రై చేస్తున్నాడు, వాళ్ళ కావడం లేదు. ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నాడా, దొరకట్లేదా? ఉద్యోగం చేస్తున్నాడు. మరి సమస్య ఏంటి? కానీ వేరే ఉద్యోగం ట్రై చేయాలంటే వాళ్ళు మారడానికి చాలా కష్టపడుతున్నాడు. ఓకే, ప్రమోషన్ రావట్లా, మంచిది రావట్లా, అంతేనా? అవును అవును సార్ గురూజీ. ఈ ప్రాబ్లం ఇప్పుడు కాదు, 3 ఏళ్ల నుంచి ఉంది. ఈ ప్రాబ్లము 3 సంవత్సరాల నుంచి ఉన్నది, అవునా కదా? సరైన జాబ్ లేకపోవడం 3-4 ఏళ్ళు ఉందిలేండి ఇప్పుడు. అదే చెప్తున్నా. శని బాగాలేడు, శనికి చేయించు. శనికి శనేశ్వర హోమం, రుద్రహోమం ఇవి చేస్తే ఖచ్చితంగా జాబ్ మారతాడు, మంచి జాబ్ వస్తుంది. లేని పక్షంలో ఇంకా 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తులసి అండి. తులసి గారు. అవునండి. అమ్మాయి గురించి 22/1/1998. టైం అండి? టైం వచ్చి నైట్ అండి 11:30-11:45 మీడియంలో. ఓకే, హలో, మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. పెళ్లి చేశారా? లేదు గురువు గారు, దానికోసమే కాల్ చేశాను. సంబంధాలు దగ్గరికి వచ్చిపోతున్నాయా, రావట్లేదు, ఏంటి పరిస్థితి? ఒక 2-3 వచ్చాయి కానీ మళ్ళీ రాలేదు స్వామి. అమ్మాయి ఇప్పుడు ఎంటెక్ చేస్తా ఉంది, అయిపోవచ్చింది, ఫైనల్ ఇయర్ లో ఉంది. అమ్మాయికి పెళ్లి చేయాలి, అందుకని అడిగి. జాతక పరంగా సర్పశాపయోగం ఉంది ఒకటి, తర్వాత సప్తమ స్థానంలో శని పడ్డాడు, కాబట్టి ఖచ్చితంగా పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ మనసులో ఎవరు ఉన్నారు అడిగారా? కనీసం ఏం అడగలేదా మీరు? స్వామి మనసులో ఎవరన్నా ఉన్నారేమో అడిగారా అంటున్నా? అడిగాను స్వామి. అమ్మాయి ఎవరు ఏం లేరు, మీరు చూడండి అని చెప్పింది, అందుకని. సరే, మంచి సంబంధం చూసి చేయండి. ప్రధానంగా యొక్క సర్పశాపయోగాన్ని నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేసిన తర్వాత పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించండి. అక్కడి నుంచి తిరుగు లేకుండా సాగుతుంది. ఓకేనమ్మా? అది చేయకుండా మాత్రం పెళ్లి జోలికి వెళ్ళబాకండి. ఎందుకంటే సప్తమంలో శని పడ్డాడు, పైగా ఈ యొక్క సర్పశాపయోగం మాంగళ్య స్థానంలో పడింది, కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇది చేసి ప్రయత్నం చేయి, మంచి సంబంధం వస్తుంది. తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుంది జీవితం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, టీవీ వైపు చూడకండి. 93/2006. టీవీ వైపు చూడొద్దమ్మా, కాల్ కట్ అయిపోతే మీరే బాధపడతారు. టైం ఇవ్వండి. టైం 1:47. ఎప్పుడు? ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రి? మధ్యాహ్నం. అమ్మ టీవీ చూడకండి అమ్మా, చెప్తూనే ఉంటున్నాము పక్క నుంచి. చూస్తలేనండి. మీరు సమాధానం ఇచ్చేదాన్ని బట్టే తెలిసిపోతుంది. సరే మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. 9/3/2009 ఇంకోసారి చెప్పు, ఇంకా 4 సార్లు చెప్పు. ఇంటా. టీవీ చూడొద్దమ్మా దయచేసి, టీవీ చూడొద్దు. మీరు అన్ని సార్లు మరి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ దగ్గరే ఉంటే ఎప్పుడు మాట్లాడతారు గురువు గారితో? తెలుస్తుంది కదమ్మా, అన్నిసార్లు చెప్పాల్సిన పని లేదు. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? కాల్ కట్ అయిపోయింది. నెక్స్ట్ కాలర్. టీవీ చూడకండి. టీవీకి లైవ్కి ఇప్పుడు మీరు మాతో డైరెక్ట్గా మాట్లాడేదానికి, మీకు టీవీలో కనపడేదానికి కొన్ని సెకండ్ల డిఫరెన్స్ ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాల్ కలవగానే ఫస్ట్ మ్యూట్లో పెట్టేయండి. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. ఓకే గురుగారు, చాలామంది పూజలు బాగా చేస్తామంటారు, వ్రతాలు చేస్తామంటారు, ఆలయ సందర్శనలకు వెళ్తారు, జాతకాలు తెలుసుకొని దోష పరిహారాలు చేసుకుంటారు. అయినా కానీ కొంతమందికి వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు దొరకవు గురుగారు. నిజంగా అలా ఉంటుందండి? దైవాన్ని మనస్ఫూర్తిగా మనసావాచ కర్మణ నమ్మేవారికి ఖచ్చితంగా ఎట్లా ఉంటుందంటే, దైవబలం వేరు, గ్రహబలం వేరు. మరి గ్రహబలం అనేది మనిషిని మనం నడిపించేదే నవగ్రహాలు. మరి దైవబలం ఏంటంటే దీనికి తోడైతే మనకు తొందరగా పని అవుతుంది. ఆ గ్రహబలం నెత్తి మీద కూర్చుందనుకోండి, మరి ఎంత చేసినా కాదు. అప్పుడు దైవబలం కావాలి. నేను రోజు చెప్తూ ఉంటా, నీకు వెంటనే పని కావాలి అనుకున్న విధంగా ఏదైతే మనం అనుకుంటామో, ఏదైతే కోరికతో ముందుకు వెళుతూ ఉంటామో, ఆ పని కావాలంటే ఖచ్చితంగా దైవబలం కావాలి.
అది ఉంటే నీకు షార్ట్కట్లో మనకు కావాల్సింది మన చెంతకు వచ్చేస్తుంది. అది కాకుండా ఓన్లీ గ్రహాలు పడుకుని వెళ్ళాడితే ఏంటంటే అది కొద్దిగా వెనక ముందు వస్తుంది, ఖచ్చితంగా రాకపోవడం అనేది ఉండదు. కాకపోతే దైవబలం ప్రతివాడికి కావాలి. ఆ దైవబలంతో ఇప్పుడు తలకాయ బయలు ఏవో ఉందనుకోండి, తలకాయ బాగకుండా ఏదో ఎదురు దెబ్బ తగిలో ఒక చిన్న కత్తి ఒక చిన్న బ్లేడ్ లాంటి తెగో తప్పిపోతుంది. అది దైవబలం. కాబట్టి దైవబలం కోసం ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయాలి, ప్రతినిత్యం చేయాలి. దైవారాధన అనేది ప్రతినిత్యం చేయాలి. అంటే అది ఎలా గుర్తించడం గురుగారు? అన్నీ చేసాము అలసిపోయాము అని అనుకుంటారు కదండి, టైం రావాలని అంటారు కదా, ఎలా గుర్తించడము? మన కర్మను మనం తొలగించుకోవడం లేదా మన పని మనకు అవ్వాలి అనే ఇది ఎక్కడ పడుతుంది బీజం? అంటే దరిద్రం పెద్దమ్మ నెత్తి మీద కూర్చున్నంత కాలం భగవంతుడు గుర్తుకు రాడు. ఒక్కొక్కటి చూడండి, మరి ఉద్యోగం లేకపోయినా ఇంట్లో కూర్చుంటాడు తప్ప గట్టి ప్రయత్నం చేయడు. మరి ఒక్కొక్కరు మనం చెప్తే కూడా వింటారు తప్ప చేయలేరు. అంటే ఆ కర్మ వాడి మీద నెత్తి దరిద్రం కూర్చున్నట్టు లెక్క. వాడికి ఎప్పుడు అంత పడుతుందంటే ఇక నిష్ఠ దరిద్రం అనుభవిస్తూ రేపటి రోజున ఖర్చులు కూడా డబ్బులు లేకుండానో లేదు, పిల్లలు భార్య పిల్లల్ని పోషించలేక ఆ టైంలో భగవంతుడు గుర్తొస్తాడు. అప్పుడు వాళ్ళకి తల తిరుగుతుంది. మరి చాలామందికి అట్లా తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే జీవితం సాగుతున్నంత కాలం మనకు అర్థం కాదు, అంతుపట్టదు. మరి ఆ టైం రావాలి. మరి దేవుడి మీద భక్తి టర్న్ అవ్వడానికి కూడా దానికి కూడా సమయం రావాలి. మరి ఒకడికి 10 ఏళ్ళకి వస్తుంది, ఒకడికి 30 ఏళ్ళకి వస్తుంది, ఒకడికి జీవితకాలం కూడా రాదు. ఒక్కొక్కరు చూడండి దేవుడు దండం పెట్టాడు అసలు. మరి ఒక్కొక్కరు చిన్నపిల్లలు దండం పెడుతూ ఉంటారు. అంటే మరి వాడి జ్ఞానానికి చిన్నపిల్లవాడికి తేడా ఏంటంటే వాడికి ఆ జన్మలో రాదు, ఇంకా అంతే, భగవంతుడు పెట్టలేదనుకోవాలి. కాబట్టి పెద్దవాళ్ళైన వాళ్ళు పిల్లలకి అవలంబించడం అలవాటు చేయాలి. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి భక్తి మార్గం చూపించడం, ఇట్లా చేయడం, మనతో పాటు కూర్చోబెట్టుకొని పిల్లల చేత చేయించడం, మరి ప్రతి పండగలకి కూడా దాని ప్రాశస్త్యం చెప్పడం, దానికి సంబంధించిన అర్చనలు కానివ్వండి, ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ ఉంటే ఇది మనల్ని సనాతన ధర్మం మనల్ని నిలబెట్టేస్తుంది. అది కాకుండా ఎంతసేపు డబ్బులు అది రెండోది లేకుండా కనుక చేస్తే మరి రేపొద్దున వాడి కష్టం వస్తే తట్టుకునే శక్తి అనేది పిల్లలకు ఉండట్లేదు. ఇవాళ ఏదైనా కష్టం వస్తే సూసైడ్ చేసుకుంటున్నారు, లేదా ఏదో లోన్లీ వీలైపోతున్నారు, లేదంటే డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. చాలామందిని చూస్తున్నాను నేను. మరి ఇంత మాత్రం దానికి డిప్రెషన్కి వెళ్ళిపోతే మరి ఉత్తరోత్తర వాళ్ళెట్టా పైకి రావాలి? మరి కష్టం వస్తే వాడు ఎట్టా తట్టుకోవాలి? ఆ శక్తి రావాలంటే దైవబలం కావాలి. దైవబలం కావాలంటే సాధన చేయాలి. చిన్నప్పటి నుంచి సాధన చేస్తే మరి భగవంతుడి మీద మనసు లగ్నం కావాలంటే కొంత సాధనతో వస్తుంది తప్ప ఒక రాత్రికి రాత్రి వచ్చేది. ప్రతినిత్యం సాధన చేసుకుంటూ వెళితే అప్పుడు మనకి అంతుపడుతుంది, భగవంతుడి మీద మనసు లగ్నం అవుతుంది. అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా మానవ జీవితం సాఫీగా సాగుతుంది. తప్పకుండా గురుగారు. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ తెలిసినటువంటి విషయమే, గత కొన్ని రోజులుగా కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి అరుణాచల క్షేత్రంలో జరగబోతున్నటువంటి ఆధ్యాత్మిక క్రతువుకి సంబంధించి ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. జాతకపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా లేదా కార్తీక మాసంలో స్వామివారి సేవలో తరించేటువంటి అవకాశం 5 రోజుల పాటు వస్తోంది, సద్వినియోగం చేసుకుందాం అని అనుకునేవారు హిందూ ధర్మం ఛానల్ తరపున మన గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రతువుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఉందండి. ఎవరైనా కూడా మీ పేర్లు నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్ని సంప్రదించవచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి సవివరంగా ఉన్నటువంటి ఒక వీడియోని ఇప్పుడు చూద్దాం. దర్శనాత్ అభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. భూమండలంపై అత్యంత పావన క్షేత్రం, అష్టాదశ పురాణాలు విశదీకరించిన సులభ సాధ్య ముక్తిధామం అరుణాచలం. కైలాసం నుంచి త్రినేత్రుడు భూమిపై తన పుణ్యపాదాన్ని మోపి అగ్నిలింగమై భక్తుల్ని కటాక్షిస్తున్న మహోజ్వల మహిమాన్విత ఆధ్యాత్మిక శిఖరం అరుణాచలం. ఇది కేవలం క్షేత్రం కాదు, భూతల కైలాసం. గౌరీ గణేశ షణ్ముఖ నందీశ్వర సమేతంగా జ్ఞాన స్వరూపుడైన దక్షిణామూర్తి సజీవ స్వరూపంగా అరుణగిరిలో కొలువయ్యుంటారు అని పురాణోక్తి. అరుణగిరి చెంత వేసే ప్రతి అడుగు శాశ్వత కైలాసవాసాన్ని కల్పిస్తుంది, జన్మరాహిత్యాన్నిస్తుంది. మహిమాన్విత క్షేత్రంలో 5 రోజులు నిద్ర చేయడం, అనుక్షణం అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇస్తేగాని రాని అరుదైన అవకాశం. కార్తీక మాసంలో అగ్నిముఖంగా సాక్షాత్ అరుణాచలేశ్వరుణ్ణి అభిషేకించి ధ్యానించి శివ పరివార దేవతల్ని ప్రసన్నం చేసుకుని మేధా దక్షిణామూర్తి స్వరూపమైన అరుణగిరిని స్పృశించి జన్మరాహిత్యాన్ని పొందే అవకాశాన్ని
మనందరికీ కల్పిస్తున్నారు నాగసిద్ధి గురూజీ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ. నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు అరుణగిరి పాదాల చెంత శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం జరగబోతోంది. 5 రోజులు ఆ మహా కైలాసంలో నిద్ర చేస్తూ, అక్కడే స్వామివారిని సేవిస్తూ, పరివార దేవతల్ని అర్చిస్తూ మహామహిమాన్వితమైన అరుణగిరికి శాస్త్రోక్తంగా ప్రదక్షిణ చేసే అద్భుత అవకాశమిది. గురువుగారి ఆధ్వర్యంలో నిత్యం శివాభిషేకాలు, కరపార్థివలింగ పూజలు, మహారుద్ర, గణేశ, షణ్ముఖ, కాలభైరవ, దత్తాత్రేయ హోమాది క్రతువులు, కళ్యాణోత్సవాలు, దీపోత్సవాలతో అగ్నిముఖంగా మహాదేవుణ్ణి ఆరాధిద్దాం. అరుణాచలంలో కాలు మోపాలంటే సాక్షాత్తు పరమశివుని అనుజ్ఞ కావాలి. ఇది అరుణాచలేశ్వరుని పిలుపు కావచ్చు. మీ కర్మల్ని ధ్వంసం చేసి, సకల అరిష్టాల్ని దూరం చేసి, సరికొత్త జీవనానికి చేయి పట్టి నడిపించే మార్గం కావచ్చు. 5 రోజుల పాటు తన సన్నిధిలో గడిపే అవకాశం కోట్ల మందిలో కొందరికే దక్కుతుంది. అది మీరే కావచ్చు. కొద్దిమందికి అవకాశం. రండి, అరుణాచలేశ్వరుని సేవలో తరిద్దాం, సరికొత్త జీవితానికి నాంది పలుకుదాం. సర్వే జన సుఖినో. కాలర్స్ ఉన్నారు గురుగారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మ నమస్తే. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 24/1995. 24/95. టైం చెప్పండి అమ్మా. 9 ఎప్పుడు, ఉదయమా రాత్రా? రాత్రి. ఎవరిదమ్మా జాతకం? నాదేనండి. సిగ్నల్ చూసుకోండి, మాట కట్ అవుతోంది. మీ పేరు చెప్పండి. శిల్ప అండి నా పేరు. శిల్ప గారు సిగ్నల్ చూసుకొని మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఓకేనండి. శిల్ప చెప్పు. హలో చెప్పమ్మా, బయటికి రండి, సిగ్నల్లో రండి, చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పమ్మా. నాకు జాబ్ వస్తుంది పోతుంది గురుగారు. వస్తుంది పోతుందా? అవును గురుగారు, అది మళ్ళా ప్రయత్నించినా రావడం లేదు. ఏం చదువుకున్నావు? సాఫ్ట్వేరా? నువ్వు ఏం చదివావు? ఇంజనీరింగా? ఏం చదివావు? గురుగారు ఇంజనీరింగ్ చదివావా అంటున్నా? లేదు గురుగారు, నేను స్టాఫ్ నర్సు. ఓకే, నర్సా. ఓకే, చెప్పమ్మా. సరే గురుగారు. టీవీ చూడబాకు, పక్కకు రా. పేరేంటి? నీ పేరేంటి? శిల్ప. శిల్ప. ప్రజెంట్ శని బాగలేడమ్మా. శనికి ఒకసారి చేయించు, చేస్తే మంచి జాబ్ వస్తుంది. ఓకేనా? ఈ శని సమయంలో ఎంత ప్రయత్నం చేసినా రాదు. దాంతోపాటు నాగదోషం కూడా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే నీకు ఎంత టాలెంట్ ఉన్నా అది గుర్తింపు రాదు, నీకు తగ్గట్టుగా జాబ్ రాదు. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఈ రెండు చేయించు. నాగదోషానికి వచ్చే నెల, ఈ నెల 26వ తారీఖు చేస్తే, 20వ తారీఖు మనం హైదరాబాద్లో చేస్తున్నాం నాగప్రతిష్ఠ, ఆశేషాబలి పూజ, 4 హోమాలు కనుక చేస్తే 40 రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఓకేనా? తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం, మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగేనమ్మా. హస్బెండ్ కి సంబంధించి ఉన్నాయా డేట్ ఆఫ్ బర్త్ అవి? ఉన్నది మేడం. చెప్పండి. 1912. 1986 మేడం. టైం అండి? టైము 9:30 10 మధ్యలో మేడం, ఈవినింగ్, సాయంత్రం. కరెక్ట్ గా. సరే, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. ఏంది ఇంకా డల్ అయిపోతున్నావు నేను మాట్లాడేప్పటికి? బాగానే మాట్లాడావుగా. చెప్పమ్మా. గురువు గారు, చాలా విపరీతమైన ఆర్థిక సమస్యలండి. మీ ఆయన పేరేంటి? మీ ఆయన పేరేంటి ఫస్ట్ చెప్పు. పూర్ణచంద్రరావు. ప్రజెంట్ శని బాగలేడు. గత 3 సంవత్సరాల నుంచి చాలా దరిద్రంగా ఉంది పరిస్థితి. అవునా? అవును గురువు గారు. నీ పేరేంటి? అనూష. మధ్య గొడవలు పడుతున్నారా చిన్న చిన్నగా? ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి. అంటే జాతకంలో దోషం కనపడుతుంది. మీ ఆయన దాంట్లో బలమైన దోషం ఉంది, కుజాష్టమ దోషం ఉంది. అసలు ఇన్నాళ్ళు కలిసి ఉన్నారంటేనే ఏదో శక్తి కాపాడుతున్నట్టు లెక్క. ఎన్నాళ్ళైంది పెళ్ళి మీది? మాది 7 years అవుతుంది గురువు గారు. ఓకే, సరే. ఆర్థికపరమైన సమస్యలు అంటే వచ్చే సంవత్సరం మీ నుంచి బాగుంటాయి. శని మారతాడు ఒకటి. తర్వాత మీ ఆయన జాతకంలో బలమైన కుజ దోషం ఉంది. ఈ కుజాష్టమ దోషం ఉంటే ఫస్ట్ డబ్బు రాదు, వచ్చిన అప్పుల పాలు తప్ప ₹1 కూడా దాచిపెట్టట్లేకపోతున్నారు. అవునా? అవునా కదా? అప్పుల పాలు అవుతున్నారా లేదా ఎక్కువ? ఏమ్మా? పెళ్లి కాకముందు ఉన్నాయి గురువు గారు. అదే చెప్తున్నా, జాతకం పెళ్లి కాకముందు ఒక జాతకం, తర్వాత రాదు. పుట్టినప్పటి నుంచే ఇవన్నీ ప్రారంభం అవుతాయి. అర్థమైందా? పుట్టిన సమయాన్ని బట్టే జాతకం అనేది ఏర్పడుతుంది. అర్థమైందా? ఆయన జీవితంలో బాగుపడాలన్నా,
స్థిరపడాలన్నా ఆయనకంటూ ఒక ప్రత్యేకత రావాలన్నా నాగప్రతిష్ఠ చేస్తే వస్తుంది. లేని పక్షంలో ఎంత ప్రయత్నం చేసినా కష్టపడడం తప్ప స్థిమితం అనేది రాదు. అర్థమైంది కదా? కాబట్టి నాగప్రతిష్ఠ చేయొచ్చు. నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించు. చేస్తే వెంటనే స్థిరపడతాడు, ఖచ్చితంగా సంవత్సరం స్థిరపడతాడు. మీ ఇద్దరి మధ్యలో గొడవలు కూడా తగ్గుతాయి. ఓకేనా? తప్పకుండా గురువుగారు. ఇప్పుడు అనుష గారికి అయితే మీరు జాతకపరంగా ఉండేటువంటి సొల్యూషన్ చెప్పారు గురుగారు. కొంతమందికి చాలా మందికి ఇప్పుడు వింటూ ఉన్నాం, దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, విడాకులు అయిన తర్వాత కూడా మళ్ళీ కలిస్తే బాగున్ను అన్న ఆలోచన కావచ్చు, ఏదైనా కూడా సంసారంలో సఖ్యత కోసం అరుణాచల కార్యక్రమంలో దంపతి పూజ అని ప్రత్యేకంగా మీరు పెట్టడం జరిగింది. అసలు దాని విశిష్టత ఏంటి? అది ఎవరెవరు చేసుకోవచ్చు? అరుణాచల క్షేత్రంలో జరిపించుకోవడం, అక్కడ మీరు ప్రత్యేకంగా ఈ పూజను చేర్చడం వెనుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి గురుగారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. మనం అరుణాచలం చేయబోయేటువంటి కార్యక్రమం విశేషమైన కార్యక్రమాలు. మరి ఇప్పుడు అమ్మాయి అడిగింది, గురువుగారు మాకు కలిసి రావట్లేదు, మరి ఎంత చేసినా స్థిరపడలేకపోతున్నాం, అప్పుల పాలైపోతున్నాం అని చెప్తుంటారు. మరి నేను చెప్తుంటా దైవబలం కావాలి అని. దైవబలం కావాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనాలి. పాల్గొంటేనే దైవబలం వస్తుంది. ఊరికే ఏదో ప్రదక్షిణ చేస్తేనో ఒక దీపారాధన చేస్తే దైవబలం రాదు. మరి కొన్ని మహామంత్రాలు అందరూ చేయకూడదు. నాన్ వెజ్ తినేవాళ్ళు కానివ్వండి, మరి గురుముఖంగా ఉపదేశం ఉండాలి. మరి అటువంటి మంత్రాలు అందరూ చేయకూడదు. కేవలం బ్రాహ్మణులకే ఆ యొక్క గురు పరంపరంగా వస్తుంది కాబట్టి ఆ ఉపాసన తీసుకొని సాధన చేస్తూ ఉంటారు. కాబట్టి బ్రాహ్మణ చేత చేయించుకోమనే కారణం అది. ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది, మరి టేబుల్ కార్డు పెట్టి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మరి వాళ్ళే చదువుకొని నోటికి వచ్చిన మంత్రాలు చదువుకొని చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది బ్రాహ్మణుని పిలిచి ఎందుకు చేయిస్తారు? అది విధానం, వేదోక్త విధానం. వేదం ఎవరికి వస్తుంది? ఒక బ్రాహ్మడికే వస్తుంది, అందరికీ వేదం రాదు. మరి వేదం రావాలంటే గురుముఖతగా నేర్చుకోవాలి. ఏదో పుస్తకం చూసి చదివేది కాదు వేదం. గురువు దగ్గర అధ్యయనం చేసి మరి త్రికాల సంధ్యావందనం చేస్తూ మరి తక్కువ తింటూ మరి కష్టపడి వచ్చిన దాకా చదవాలట, చచ్చిన దాకా వల్లేయాలట. వేదం రావాలంటే వచ్చే వరకు చదవాలి, చచ్చే వరకు వల్లేయాలి, లేదా మర్చిపోతూ ఉంటాడు. కాబట్టి వేదానికి అంత ప్రాముఖ్యత ఉంది. మరి వేదోక్త విధానంగా చేయబోతున్నాం మనం. 5 రోజుల పాటు విశేషమైన క్రతువులు చేసుకుంటూ మరి చివరిలో దంపతి పూజ చేస్తున్నాం. ఇది దంపతి పూజ అనేది పార్వతీ పరమేశ్వర స్వరూపంగా అరుణాచల క్షేత్రంలో వాళ్ళకి చివరిలో మహదాశీర్వచనం చేసేటప్పుడు దంపతులను కూర్చోబెట్టి ఈ దంపతి పూజ చేసి మరి స్వామివారి దగ్గర వేసిన మాల కైంకర్యం వాళ్ళకి వేసి మహదాశీర్వచనం చేయడం జరుగుతుంది. దానివల్ల దంపతుల మధ్యలో ఎటువంటి ఇబ్బందులున్నా, సఖ్యత లేకపోయినా, మరి ఏదో తప్పనిసరి పిల్లల కోసం కాపురం చేస్తుంటారు కొంతమంది, ఎవరికి చెప్పుకోలేరు పాపం. మరి ఇటువంటి దోషాలు పోవడానికి ఈ యొక్క దంపతి పూజ 5 రోజుల పాటు జరిగే క్రతువు చివరి రోజున మన దంపతి పూజ చివరి రోజు ఎందుకు పెట్టామంటే ఈ యొక్క 5 రోజుల ఫలితం మొత్తం కూడా ఆ రోజు వాళ్ళకి ధార పోయడం జరుగుతుంది. పూర్ణాహుతి అనంతరం ఆ యొక్క పూర్ణాహుతి రక్ష అంటే బొట్టు భస్మం తీసి పెట్టి మరి వాళ్ళకి దంపతి పూజ చేసి మరి పూలమాల సమర్పణ చేసి అప్పుడు ఆశీర్వచనం చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ దాంపత్యపరమైనటువంటి దోషాలు, ఎటువంటి దోషాలు ఉన్నా కూడా, ఇటు గ్రహ దోషాలు కావచ్చు, మరి చిన్న రకరకాల సమస్యలు ఉంటాయి. కొంతమంది కాపురాలు కావాలని పాడు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అబ్బాయి తరపున కొంతమంది కావాలని నాశనం చేయాలని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ దంపతి పూజ వల్ల ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ దాంపత్యం సాఫీగా చాలా అద్భుతంగా సాగుతుంది. తప్పకుండా గురుగారు. కొంతమందికి ఇప్పుడు ఇలాంటి వాటికి డబ్బులు ఖచ్చితంగా ఖర్చు అనేది అవుతుంది అనుకుంటారు. డబ్బులు మేము ఎందుకు పెట్టాలి అనుకునే వాళ్ళు ఉంటారు, ఎందుకు పెట్టాలనుకునేవారు ఉన్నా కూడా తీయని వాళ్ళు ఉంటారు, అసలు డబ్బులు లేకుండా సమస్యలకు పరిష్కారం దొరకదా అనుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఒక బ్రహ్మస్థానంలో ఉండి ఇటువంటివన్నీ విన్నప్పుడు ద్రవ్యం లేకుండా చేసేటువంటి పూజలకు ఫలితాలు వస్తాయా అండి? అదేనమ్మా, ద్రవ్యమే ప్రధానం. పాపం ఎప్పుడు కూడా ద్రవ్యాన్ని అంటుకొని ఉంటుంది. పాపం మరి ఒంటికి అంటుకొని ఉండదు, పాపం ద్రవ్యాన్ని అంటుకొని ఉంటుంది. మరి కలియుగంలో మరి ధనమే, బంగారం, బ్రాహ్మడు, ధనం, ఈ మూడిటికే కలిమాయ ఆవహించి ఉంటుంది. మరి మన పురాకృత కర్మ తప్పిపోవాలన్నా, మరి దరిద్రాలు దూరం కావాలన్నా ఆ డబ్బు దానం చేసినప్పుడే, డబ్బు ఖర్చు పెట్టినప్పుడే, ఎదుటివాడికి సహాయం చేసినప్పుడే కర్మ తొలగిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఒకటి దూషించామనుకోండి, ఒక మాటతో నోటితో అండమో, నోటితో 4 దెబ్బలు వేసామనుకోండి, ఎక్కడికి పోదు. వాడు ఏమనకపోవచ్చు మనల్ని, వాడు తిరిగి మనల్ని తిట్టలేకపోవచ్చు, వాడు బాధపడతాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఇంకో రూపకంగా మనల్ని కష్టపెడతాడు. అంటే నీకు కావాల్సిన పని కాకుండా చేయటమో, లేదు ఉద్యోగం రాకుండా చేయడమో, ఉద్యోగం వచ్చిన తర్వాత పైన బాస్ ఏదో మాట్లాడటమో, ఇట్లా మానసికంగా భగవంతుడు ఇబ్బంది పెడతాడు. కానీ మనకు అర్థం కాదు. వాడిని దూషించాం కదా, వాడిని కొట్టాం కాబట్టి నాకు ఈ కర్మ వచ్చిందని అనుకోడు.
నేనే కరెక్టు, నేను చేసేదే కరెక్టు, ఎదుటివాడు తప్పు అనుకుంటుంటాం. సహజంగా మానవ సహజం అది. కాబట్టి కర్మ ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది. కర్మ మన వెనకాలే ఉంటుంది. మనం మంచి ఉచ్చరించాలి, చేతనంతకు మంచి చేయాలి, చేత కాకపోతే సైలెంట్గా ఉండాలి తప్ప ఏదో మనం చేసామని అనుకుంటాం. కొంతమంది ఆనందపడుతూ ఉంటారు, పక్కన వాళ్ళు ఏదో మాట్లాడటం, పక్కన వాళ్ళు ఏదో విమర్శించడం, వాడు నాశనం అయితే మానసికమైన ఆనందం పొందడం, అది చాలా తప్పు. అది చాలామంది సహజంగా జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన దూరం పెడతామో మనకి మంచి రోజులు వచ్చినట్లు లెక్క. ఎప్పుడైతే పక్కన వాడు చూసి జగతాళి చేసి నవ్వుకుంటూ, మనసులో నవ్వుకుంటూ, పైకి వేరే మాట్లాడుతూ నొసలు ఎక్కిరిస్తుంటాడు. కొంతమందికి నవ్వుతూ మాట్లాడుతుంటారు, పై నొసలు మాత్రం ఎక్కిరిస్తూ ఉంటాయి. ఇది చాలా తప్పది. మానసికమైనటువంటి ఆలోచన కూడా ఎదుటివాడి మీద తప్పుగా రాకూడదు. మానసికమైన ఆలోచన వచ్చిందనుకోండి, అది కూడా మహాపాపమే. మరి శంకరాచార్య వారు చెప్తుంటారు, మరి కంచి పరమాచార్య వీళ్ళందరూ చెప్పేవాళ్ళు, మానసికంగా కూడా ఎదుటివాడిని మనం ఎప్పుడు తప్పుగా ఆలోచించకూడదు. మన ఇంట్లో చేసే పనివాడైనా సరే వాడు తక్కువగా ఆలోచించకూడదు, తప్పుగా మనసులోకి ఆలోచనే రాకూడదు. వస్తే కూడా పాపమే. అది వాడికి తెలియకపోవచ్చు, అది మన వెనకాలే ఉంటుంది ఆ పాపం అనేది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 9/3/2009. 3/2009. 9/3. 9/3/2009. ఓకే. టైం ఇవ్వండి. 1:40 మధ్యాహ్నం మేడం. ఎవరిదమ్మా జాతకం? మా బాబు మేడం. సాత్విక్. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. బాబు ఎలా చదువుతాడని అడుగుదాం. ఎలా చదువుతాడంటే, నేను చూసానా జాతకం ప్రకారం అయితే టైం బాగాలేదు. ఇప్పుడు ప్రజెంట్ టైం బాగాలేదు. ఎట్లా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 10వ తరగతి. ప్రజెంట్ అయితే టైం బాగాలేదు ఒకటి. తర్వాత అష్టమంలో గురుడు రాహు పడ్డారు. ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగుందా ఏమా? ఆరోగ్యం బాగుందా? హలో, ఉన్నారమ్మా లైన్లో? టీవీ చూస్తున్నట్టు. కాల్ కట్ అయినట్టుంది గురుగారు. నెక్స్ట్ కాలర్ ఇది. నమస్తే అండి. నమస్తే అమ్మా. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. బాబుది 1వ తారీఖు 11వ నెల 98 అమ్మా. 1998 ఆదివారం మధ్యాహ్నం 3:20 మంగళగిరిలో పుట్టాడమ్మా. 3:20. మాట్లాడండి గురుగారు. నమస్కారం గురుగారు. నమస్తే అయ్యా. గురుగారు నమస్కారం అండి. బాబుది 1వ తారీఖు అండి. విన్నారండి. మీరు చెప్పగానే మధ్యాహ్నం 3:20 ఆదివారం. అయ్యా మీరు ఒక్క నిమిషం మీరు యువతలు మాట్లాడేది కూడా వినండి అయ్యా కొంచెం. ఎప్పుడైనా మీరు చెప్పగానే అక్కడ నోట్ చేసుకుంటారు. ఈ పక్కన నేను చూస్తూనే ఉంటాను. మళ్ళీ రిపీటెడ్ గా మీరు చెప్పక్కర్లేదు. చెప్పండి, విషయం చెప్పండి. సమస్య ఏంటి? దేని గురించి అడుగుతున్నారు? బాబు జాబ్ నిలకడలేదండి, దాంట్లో ఉండలేదు. పేరేంటి? మారుతి గోపి శివనాగ సాయి. పిలిచే పేరు చెప్పండి. సాయి అంటారా, ఏమని పిలుస్తారు? మారుతి అంటారా? సాయి అని పిలుస్తారండి. సాయి అని పిలుస్తారు. నేను చెప్తుంటా రోజు, సాయి అంటే కుంభరాశి. 20-25 ఏళ్ళు దాటిందంటే నక్షత్రం పనిచేయదు. 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నాడా? టీవీ చూస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్నారు? బయటికి వెళ్ళాడండి. విదేశాల్లో ఉన్నాడా? విజయవాడలో ఉన్నాడు. మీరు పక్కన రండి. ఫస్ట్ టీవీ చూస్తున్నారు కదా మీరు? టీవీ చూడలేదండి, బయట ఉన్నాను నేను. టీవీ చూడలే. సరే, ఎన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాడని అడుగుతున్నారు. చెప్పట్ల మీరు వేరే మాట్లాడుతున్నారు. అంటే ఖాళీ కాదు, జాబ్ లోకి వెళ్తున్నాడు కానీ మళ్ళీ వచ్చేస్తున్నాడు. అదే స్థిమితం లేకపోవడం శని వల్ల ప్రధానంగా. వినండి, శని దోషం బలంగా ఉంది, దాంతోపాటు సర్పశాపయోగం కూడా ఉంది. దీనివల్లనే స్థిమితం ఉండదు. ఇప్పుడు కాదు, మీరు ఇట్లా వదిలిపెట్టేస్తే 47-48 సంవత్సరం వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది వదిలేస్తే. ఎందుకంటే ధనస్థానంలోనే సర్పశాపయోగం పడింది, దాంతోపాటు కుంభరాశిలో శని ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చేస్తే మార్పు వస్తుంది. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, శనిహోమం ఇవి చేస్తేనే మార్పు వస్తుంది. లేని పక్షంలో ఇంకా 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి నా లెక్క ప్రకారం. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1994 జూలై 16 మధ్యాహ్నం 1:43 మేడం. నెల్లూరు డిస్ట్రిక్ట్ వెంకటగిరి. అవును గురుగారు. జూలై 16 94 1:43 మధ్యాహ్నం. ఎవరిదమ్మా జాతకం? మా పాపది మేడం. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. కుక్క తిప్పుకోండి చెప్తున్నా. డేట్ ఆఫ్ బర్త్, టైం, ఊరు, పేరు అన్ని. ఎవరిది జాతకం? అబ్బాయా? మా పాపకు స్వామి, వివాహం గురించి స్వామి. ఉన్న సమస్య వివాహం. మీ అమ్మాయి దాంట్లో ఉన్న ప్రాబ్లమే వివాహ సమస్య. కుజాష్టమ దోషం ఉన్నది. ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి అయిపోయిందా లేదా? అయిపోయింది స్వామి. ఎక్కడ దాకా వచ్చింది సంబంధం? ఎంగేజ్మెంట్ దాకా వచ్చింది స్వామి. ఖచ్చితంగా అయిపోతుంది. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటారు?
వెంకటగిరి స్వామి వచ్చాం కదా స్వామి, జూలై 24వ తేదీ వచ్చాం స్వామి, అక్కడ చేపించాం పూజ చేసావా పాపకి. మరి చేస్తే ఇంకా చేపించాం స్వామి, జూలై 24. మరి తర్వాత సంబంధం రాలేదు ఎంతవరకు? తర్వాత రమ్మని చెప్పలేదు స్వామి, 24 వచ్చి పూజ చేయించుకొని వచ్చేసాం స్వామి వెంకటగిరి. సంబంధం రాలేదా అంటున్నా, మళ్ళీ పూజకి రమ్మంటలే నేను. రాలేదు స్వామి, అప్పటి నుంచి అసలు కాల్ చేస్తే వస్తామన్నా కూడా రావట్లేదు స్వామి, అందువల్ల కాల్ చేశారు స్వామి. ఒక పని చేయండి, రేపు అరుణాచలం జరిగే దాంట్లో అమ్మాయి గోత్రనామాలతో చేయించండి. ఈ సుబ్రహ్మణ్య ఆరాధన జరుగుతూ ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మహాదోషాలు అంటారు. జ్యోతిష శాస్త్రంలో కుజాష్టమ దోషం, భృగుషట్క దోషం అనేది మహాదోషాలు. మనం చేసింది గ్రహానికి చేసాం, దైవబలం కావాలి. ఎప్పుడైనా గ్రహబలం బలంగా ఉన్నప్పుడు, గ్రహాలు పనిచేయనప్పుడు దైవబలం తోడైతే ఫలితాలు మార్పు వస్తాయి. అమ్మాయి గోత్రనామాలతో చేయించు, అరుణాచలం జరిగే దాంట్లో చేయించు, ఆటోమేటిక్గా మొత్తం మారిపోతుంది. మహాదోషాలు అనేవి జాతక అంటే కొంతమంది అనుకుంటుంటారమ్మ కాలేదు, ఇంకా ఎందుకు కాలేదు అనుకుంటారు, కానీ భగవంతుడు ఎందుకు ఆపుతాడనమాట. అంటే ఆ అమ్మాయికి ఎక్కడ రాసి పెట్టినాడో వాడు బయటికి రావాలంటే ఏదో సమయం ఉంటుంది. మనం అనుకుంటాం ఇంకా నాకు దేవుడు ఇంత చేసినా నాకు పని కాలేదనుకుంటుంటాం, కానీ అది ఎప్పటికి అర్థమవుతుందంటే రేపు పొద్దున మంచి సంబంధం వచ్చి ఒక కోటీశ్వరుడు చేసుకున్నారనుకోండి, అప్పుడు ఆమె చెప్తుంది 10 సార్లు గురువుగారు చేయించాడు, మాకు నెంబర్ 1 సంబంధం వచ్చింది, అట్లా ఆనందపడేవాళ్ళు చాలామంది ఉంటారు. కాదు కొంతమందికి కర్మ ప్రభావం చేత కాస్త ముందుగానే వెనక్గానే వస్తుంది, రాకపోవడం అనేది జరగదు. నాగప్రతిష్ఠ చేస్తే సంవత్సరం లోపల ఫలితం వస్తుంది. మరి కొంతమందికి 6 నెలలకు రావచ్చు, కొంతమంది 3 నెలలకు రావచ్చు, కొంతమందికి 3 రోజులకు రావచ్చు. అది వాళ్ళు చేసిన కర్మను బట్టి ఉంటుంది తప్ప దేవుడు ఎప్పుడు మనం చేసేది ఎప్పుడు తప్పు ఉండదు, ఫలితం అనేది ఎక్కడికి పోదు. ఇంకా తొందరగా రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి. నమస్తే మేడం. చెప్పండి. 6/1 2007 రాత్రి 2 గంటలకండి. ఎవరిదమ్మా జాతకం? పాపదండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పండి గురుగారు. నమస్తే అండి. తెల్లారితే 6 తెల్లారితే 7 చెప్పు. తెల్లారితే 7 మరి అది చెప్పాలిగా, అది చెప్పకుండా నువ్వు నమస్తే చెప్పి ప్రయోజనం ఉంది. ఒక రోజు మారిపోయింది అనుకో మొత్తం మారిపోతుంది. చెప్పమ్మా, ఏం చేస్తున్నా? అబ్బాయా అమ్మాయా? పాప అండి. పేరేంటి? మానస. మానస. మానస అండి. చెప్పు, ఏం చదువు? అదేనండి, తను డాక్టర్ చేస్తాను అంటుంది. ప్రస్తుతానికి చదువు అయితే చదువుతుంది, డాక్టర్ చదువుతానమ్మా అంటుంది. ఎంబీబీఎస్ చెప్పమ్మా. అదే తను అందులో ఏం తీసుకోవాలో కొద్దిగా మీరు చూసి చెప్పండి. 100% డాక్టర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నేను ఎస్పెషల్ డాక్టర్స్ మీద రీసెర్చ్ కూడా చేశా. అంటే ఏ గ్రహాలు ఎక్కడ ఉంటే పని చేస్తాయో నేను రీసెర్చ్ కూడా చేశాను. ఖచ్చితంగా డాక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఆమెకి దేంట్లో దానికి ఏ డిపార్ట్మెంట్ ఇష్టమైతే అటు పంపించు, చాలా బాగుంటుంది. ఓకేనా? కాకపోతే కాలసర్పదోషం ఉన్నది. కాలసర్పదోషం నాగప్రతిష్ఠ చేయించు. చేస్తే ఎక్కడ మనిషి లైఫ్ ఇట్లా జిగ్జాగ్ లేకుండా వెళ్ళిపోతుంది. కాలసర్పదోషం ఉంటే ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటూ రీచ్ అవుతారు. అది చేయడం వల్ల స్ట్రైట్ అవే గోల్ రీచ్ అయిపోతారు. ఓకేనా? తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 11/10/91 అండి. టైం అండి? టైము 2:30. ఎప్పుడు మధ్యాహ్నమా ఉదయమా? మధ్యాహ్నం. ఎవరిదండి జాతకం? నాదేనండి. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా, పేరేంటి? నాగేశ్వరరావు. నాగేశ్వరరావు, చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? అదే పెళ్లి కోసం అని చెప్పి చూస్తున్నాను కదా. అదే పెళ్లి కోసమా? ఫస్ట్ నువ్వు ఏది బయటికి ఓపెన్గా చెప్పవుగా? లోపల ఉన్నది ఏది బయటికి ఓపెన్గా చెప్పవునా కాదా? చెప్పా, నవ్వబాగు, సమాధానం చెప్పు. నవ్వితే ఏముంది? నేను చెప్పిన దానికి ఆన్సర్ అయితే చెప్పాలా? నువ్వు చెప్తావా చెప్పవా చెప్పు. అర్థం కాలేదు. నువ్వు లోపల ఉన్నది ఆలోచన బయటికి ఎవరికి డైరెక్ట్ ఓపెన్గా చెప్పవు, అవునా కాదా చెప్పు. అది నిజమేనండి. నిజమే కరెక్టే. మరి రేపొద్దున పెళ్ళాం వచ్చిన పెళ్ళాం కూడా చెప్పలేదు అనుకో, ఊరుకుంటుందా? ఇప్పుడు రేపు పెళ్లి చేసుకుంటావు, భార్య వస్తుంది, ఆ అమ్మాయితో దాచిపెట్టావు అనుకో ఏదన్నా, ఊరుకుంటారా? ఇప్పుడు ఆడపిల్లలు అయితే అసలు ఊరుకోరు, గుర్తుపెట్టుకో. ఇదివరకన్నా కాస్త చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు ఓపెన్గా చెప్పాలి అంతా, వాళ్ళు చెప్పినట్టు వినాలి. వీడియో కాల్ చేస్తే వెంటనే ఫోన్ లేపాలి, లేకపోతే నెక్స్ట్ డే కట్టు డైవర్సు. కాబట్టి ఫస్ట్ ఆ లక్షణం మార్చుకో. దాంతోపాటు
రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించు, కొంత దోషం ఉంది నీ జాతకంలో, ఓకేనా? ఈ యొక్క లగ్న దోషం బలంగా ఉంది, అది అరుణాచలం జరిగే దాంట్లో చేస్తే నీ మనస్తత్వం మారితే నెక్స్ట్ బాగుంటుంది, ఆ పని చేయి. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మా, నా మాట వినిపిస్తోందా? హలో గురుగారు, జ్యోతిష్యంలో మామూలుగా ఎంత డీప్గా వెళ్ళొచ్చు అంటే పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు ప్రతిదీ తెలుస్తుందండి? ఖచ్చితంగా పిన్ టు పిన్ చెప్పచ్చు. మరి తల్లిదండ్రులు ఎప్పుడు గతిస్తారో చెప్పచ్చు, ఎందుకంటే మీరు మనస్తత్వాల దగ్గర నుంచి చెప్తారు ప్రతిదీ కూడా గురుగారు. మరి వాళ్ళ మైండ్ సెట్ చెప్పచ్చు, వాడు లగ్నాన్ని బట్టి లగ్న స్వభావం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందో చెప్పచ్చు, వాళ్ళు ఏ పర్సనాలిటీలో ఉంటారో చెప్పచ్చు, వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందో పిన్ టు పిన్ చెప్పచ్చు. అవన్నీ కూడా జ్యోతిష్యాన్ని బట్టే చెప్పడం. దాంతోపాటు మరి ఎప్పుడెప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ 100% చెప్పచ్చు. అవన్నీ డీప్ సెర్చింగ్ చేయాలంటే కనీసం ఎంత లేదన్నా ఒక అరగంటన్నా పడుతుంది. ఇది కంప్యూటర్లో చూస్తే చేత్తో రాయాలనుకోండి కనీసం 3 రోజులు పడుతుంది. ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు హాయి ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఈ పాత పంచాంగాలు పట్టుకొని చక్రం తీసుకొని చేత్తో వేసుకొని లెక్కలు కట్టి ఒక 2 రోజులు పెట్టే జాతకం వేయడానికి. ఇప్పుడు కంప్యూటర్ వచ్చినాక ఇంకా హాయి ఉంది, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఫీడ్ చేస్తే మొత్తం ఆటోమేటిక్ కనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ ప్రిడిక్షన్ చెప్పడం వరకే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో డీటెయిల్గా చెప్పచ్చు, తెలిసిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది, తల్లిదండ్రులకు ఎప్పుడు ఏమవుతుందో కూడా చెప్పచ్చు, పిల్లలకి ఏం జరుగుతుందో కూడా చెప్పచ్చు. ఇప్పుడు జ్యోతిష్యం జాతకం ద్వారా మనం దోషం తెలుసుకోవాలనుకుంటారా? తెలుసుకోవడం మంచిదా? మనం లైఫ్లో జరిగే మంచిని తెలుసుకొని అది దాంతో తృప్తి పడితే సరిపోతుందా? అంటే మంచి అనేది జరుగుతూనే ఉంటుంది, మంచి వల్ల ఎవరికి ఇబ్బంది అనిపించదు. మరి మంచిని ప్రతి వాళ్ళు స్వాగతిస్తూనే ఉంటాం. చెడు మాత్రం ఫస్ట్ తెలుసుకోవాలి. నేను అందరికీ చెడే చెప్తాను, ఫస్ట్ మంచి చెప్పను. ఎందుకంటే చెడు అనేది ఎందుకు తెలుసుకోవాలంటే జాగ్రత్త పడడానికి, మరి రాబోయే కాలం ఏం జరుగుతుందో చెప్పడమే గొప్ప, జరిగిపోయింది చెప్పడం కూడా కష్టమే, జరగబోయే చెప్పడం కూడా విశేషమే. మరి ఏది చెప్పాలన్నా దైవబలం లేకపోతే జ్యోతిష్యం చెప్పలేడు. ఇప్పుడు కొంతమంది మా ప్రొఫెసర్స్ ఉంటారు, కొంతమంది ఒక్కొక్కరు నాకు చాలామంది తగులుతుంటారు ఈ జ్యోతిష్యంలోనే. గురుగారు మేము PhD చేసామని అంటాడు జ్యోతిష్యంలో. వాడికి జాతకం చక్రం చేస్తే 10 నిమిషాలు చూస్తాడు కింద నుంచి పైదాకా, ఒక మాట నోట్లోంచి బయటికి రాదు. అంటే అది ఏంటి అంటే దైవబలం లేకపోతే వాక్కు రాదు. ఇప్పుడు మనం ఒకటి జాతకం చెప్తున్నాం అంటే కొంత వాక్కు పోతూనే ఉంటుంది, మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. వాళ్ళు అనుకుంటారు గురుగారు ఊరికే లైన్లో ఉన్నాడు కదా, ఏదో యక్ష ప్రశ్నలు వేద్దాని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అది వాక్ అనేది వృధా పోకూడదు. కాబట్టి సత్యం చెప్పాలి, ఉన్నదే చెప్పాలి, లేనిది చెప్పకూడదు. నేను ఏ రోజు కూడా ఉన్నది చెప్తాను తప్ప డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటి పొరపాటు కూడా నేను చెప్పను. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 19 తారీఖు 8వ నెల 2011. టైం అండి? పొద్దున్న 4 గంటలకు. ఎవరిదండి జాతకం? మా అన్న కొడుకు అండి. మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే. ఎన్నోసారి ఇది? 2వసారి గురూజీ. ఇంకో 3 సార్లు చేయి, అప్పుడు చెప్తా, ఓకేనా? ఎందుకు గురూజీ? తమాషా ఉందా ఏంటి? అవునా, మొన్న అడిగావు చెప్పా, నువ్వే అంటున్నావు 2వసారి గురూజీ అని. ఎన్నిసార్లు చెప్తారు? ఇది వేరే జాతకం, ఇంకో వేరే అబ్బాయి. లేదు, ఇదే జాతకం నాకు బాగా గుర్తుంది, నువ్వు అడిగింది మెన్న కొడుకుదే అడిగావు. లేదు గురూజీ, లేదు అది వదిన కొడుకు, నా అన్న కొడుకు. సరే, అబద్ధం చెప్పవాకు, సత్యం చెప్పు. లేదు గురూజీ, అబద్ధం ఎందుకు? సరే ఓకే, చెప్పు, దేని గురించి కావాలి? ఆ అబ్బాయి జర మొండిగా బాగా అదుగుతలేడని. అందరి గురించి నువ్వే పట్టించుకుంటావు అనుకుంటాగా, అన్న కొడుకులది, అక్క కొడుకులది, వదిన కొడుకు, అన్న ఎవరైనా ఒకటే కదా, వదిన అన్న ఒకటే కదా. సరే, నాగదోషం ఉంది, నాగదోషాన్ని చేయించు, రెమెడీ చేస్తే పిల్లాడిలో మార్పు వస్తుంది, ఓకేనా? ఓకే గురూజీ, చేయించు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆగస్ట్ 1979 ఉదయం 10 గంటలు. ఆగస్టు 1979. టైం అమ్మా? ఉదయం 10 నుంచి 10:30 మధ్య అండి. ఎవరిదమ్మా జాతకం? మా వారిదండి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పండి అమ్మా, పేరేంటి? నవీన్ కుమార్ అండి. నవీన్ కుమార్. నవీన్ కుమార్, అవునండి. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? ఏం లేదండి, తనకి వ్యవసాయంలో కలిసి రాలేదు, బిజినెస్ లో కలిసి రాలేదు. నెక్స్ట్ వ్యవసాయం చేస్తున్నాము, ఎలా ఉందో చెప్తారని. వ్యవసాయం అంటే అంత అద్భుతంగా ఉండదమ్మా, యావరేజ్గా ఉంటుంది వ్యవసాయం అనేది. అంతమంది ఏం చేసేవాళ్ళు? హైదరాబాద్ లో హాస్టల్స్ అండి, కరోనా టైంలో వచ్చేసాము. అంతకుముందు వ్యవసాయమేనండి, 2 ఏళ్ళు హైదరాబాద్ లో ఉండి వచ్చేసాము.
వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకటి మీ ఆయనకు మంచి తెలివితేటలు ఉంటాయి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏది చేసినా కూడా బాగుంటుంది. ఓకేనా? దాంతోపాటు కాలసర్పదోషం ఉంది. కాలసర్పదోషం ఉంటే ఎక్కడ ఏలు పెట్టకూడదో, ఎక్కడ ఏది చేయకూడదు అదే పని చేస్తారు, నష్టపోతారు. అవునా? అవును. మరి దానికి రెమెడీ చేయించు. ఫస్ట్ నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయి, తర్వాత వ్యాపారం చేయమను, ఖచ్చితంగా కలిసి వస్తుంది. అది లేని పక్షంలో ఎన్నాళ్ళు కష్టపడ్డా, ఇప్పుడు మీ ఆయనకి ఎంత వయసు? 46, 47 ఏళ్ళు ఉన్నాయి. అవునా? ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకో, మీకు అర్థమవుతుంది ఏం జరిగిందనేది. అట్లా ఎవరికైనా కూడా సామూహికంగా నాగప్రతిష్టాపన కార్యక్రమం అనేది ప్రతి నెల గురువుగారు చేస్తారు అనేటువంటి విషయం తెలిసిందే కదండి. నాగశాపం, నాగదోషం, కాలసర్పదోషం, సర్పదోషంకి సంబంధించి రేపు 6వ తారీఖున, అక్టోబర్ 6వ తారీఖున ఉంటుందండి. ఎవరైనా పాల్గొనాలి అంటే సాయంత్రం వరకు కూడా సమయం ఉంది. చక్కగా మీ గోత్రనామాలు అయితే నమోదు చేయించుకోవచ్చు. లేదు అంటారా, ఈ నెల 20వ తారీఖున మళ్ళీ అవకాశం కల్పిస్తూ ఉన్నారు గురువుగారు. చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఆ రోజున కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని దోష నివృత్తి అయితే చేసుకోవచ్చండి. అలాగే నవంబర్ 3 నుంచి 7 వరకు జరగబోతున్నటువంటి కార్తీక మాసంలో విశేషమైనటువంటి క్షేత్రం అరుణాచలంలో జరగబోతున్నటువంటి ఆధ్యాత్మిక క్రతువుకు సంబంధించి ఒక వీడియో చూద్దాం. దర్శనాత్ అభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణాత్ అరుణాచలే. భూమండలంపై అత్యంత పావన క్షేత్రం, అష్టాదశ పురాణాలు విశదీకరించిన సులభ సాధ్య ముక్తిధామం అరుణాచలం. కైలాసం నుంచి త్రినేత్రుడు భూమిపై తన పుణ్యపాదాన్ని మోపి అగ్నిలింగమై భక్తుల్ని కటాక్షిస్తున్న మహోజ్వల మహిమాన్విత ఆధ్యాత్మిక శిఖరం అరుణాచలం. ఇది కేవలం క్షేత్రం కాదు, భూతల కైలాసం. గౌరీ, గణేశ, షణ్ముఖ, నందీశ్వర సమేతంగా జ్ఞాన స్వరూపుడైన దక్షిణామూర్తి సజీవ స్వరూపంగా అరుణగిరిలో కొలువయ్యుంటారు అని పురాణోక్తి. అరుణగిరి చెంత వేసే ప్రతి అడుగు శాశ్వత కైలాసవాసాన్ని కల్పిస్తుంది, జన్మరాహిత్యాన్నిస్తుంది. మహిమాన్విత క్షేత్రంలో 5 రోజులు నిద్ర చేయడం, అనుక్షణం అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇస్తేగాని రాని అరుదైన అవకాశం. కార్తీక మాసంలో అగ్నిముఖంగా సాక్షాత్ అరుణాచలేశ్వరుణ్ణి అభిషేకించి ధ్యానించి శివ పరివార దేవతల్ని ప్రసన్నం చేసుకుని మేధా దక్షిణామూర్తి స్వరూపమైన అరుణగిరిని స్పృశించి జన్మరాహిత్యాన్ని పొందే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తున్నారు నాగసిద్ధి గురూజీ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ. నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు అరుణగిరి పాదాల చెంత శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం జరగబోతోంది. 5 రోజులు ఆ మహా కైలాసంలో నిద్ర చేస్తూ, అక్కడే స్వామివారిని సేవిస్తూ, పరివార దేవతల్ని అర్చిస్తూ మహామహిమాన్వితమైన అరుణగిరికి శాస్త్రోక్తంగా ప్రదక్షిణ చేసే అద్భుత అవకాశమిది. గురువుగారి ఆధ్వర్యంలో నిత్యం శివాభిషేకాలు, కరపార్థివలింగ పూజలు, మహారుద్ర, గణేశ, షణ్ముఖ, కాలభైరవ, దత్తాత్రేయ హోమాది క్రతువులు, కళ్యాణోత్సవాలు, దీపోత్సవాలతో అగ్నిముఖంగా మహాదేవుణ్ణి ఆరాధిద్దాం. అరుణాచలంలో కాలు మోపాలంటే సాక్షాత్తు పరమశివుని అనుజ్ఞ కావాలి. ఇది అరుణాచలేశ్వరుని పిలుపు కావచ్చు. మీ కర్మల్ని ధ్వంసం చేసి సకల అరిష్టాల్ని దూరం చేసి సరికొత్త జీవనానికి చేయి పట్టి నడిపించే మార్గం కావచ్చు. 5 రోజుల పాటు తన సన్నిధిలో గడిపే అవకాశం కోట్ల మందిలో కొందరికే దక్కుతుంది. అది మీరే కావచ్చు. కొద్ది మందికి అవకాశం. రండి, అరుణాచలేశ్వరుని సేవలో తరిద్దాం, సరికొత్త జీవితానికి నాంది పలుకుదాం. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు అందించారు. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.